రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన 6:55 నీ సన్నిలోనికి మమ్మల్ని నడిపించి నీ సన్నిలో గడపటానికి ఇచ్చిన ఈ తరుణం కొరకే నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు, క్రమము ద్వారా మహిమ పొంది ఉన్నారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుకే మీ కోటానుకోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియబిడ్డలు చేసిన ప్రార్థన మీరు విని ఉన్నారు నాయన. మా కన్నీటిని ప్రభా తుడిచే దేవుడవు తండ్రి, మా దుఃఖమును ప్రభా ఆనందంగా మార్చే దేవుడవు, మా నిట్టూర్పుల నుండి మమ్మల్ని విడిపించే దేవుడవు, మా ములుగులను వినే దేవుడవు నాయన. గవ్వవలే ప్రభా మేము మూలుగుచ్చు ఉన్నామని దావీదు అంటున్నాడు తండ్రి. ఇదిగో కన్నీటితో నా మంచమును తేల చేసుకుంటున్నాను అంటున్నాడు నాయన. అయినప్పటికీ నేను ఈ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచే దేవుడు అంటున్నాడు నాయన. ఆహారమును బూడిదిగా తీసుకుంటున్న బూడిదని ఆహారముగా తీసుకుంటున్నాను అంటున్నాడు తండ్రి. అయ్యా కన్నీరే నాకు పానీయముగా ఉంది అంటున్నాడు. ఎంత గొప్ప శ్రమల నుండి నీ దాసుని విడిపించిన దేవుడవు నాయన. మమ్మల్ని కూడా నువ్వు విడిపిస్తావు తండ్రి, నీకు వందనాలు. అలాగే నీ కుమారుని దివారాత్రములు మేము మొరపెట్టేవారుగా మీరు మమ్మల్ని చేయండి ప్రభా. ప్రార్థనాత్మను మా పైన కుమరించండి నాయన. ప్రార్థనాత్మను మా పైన కుమరించండి, 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 ప్రార్థనాత్మను మా పైన కుమరించండి. చల్లారిపోయిన స్థితి నుండి విడిపించండి, 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 చల్లారిపోయిన స్థితి నుండి విడిపించండి. మాలో ఉజ్జీవ జ్వాలను రగిలించండి ప్రభు, మాలో ఉజ్జీవ జ్వాలను రగిలించండి నాయన, మాలో ఉజ్జీవ జ్వాలను రగిలించండి నాయన, రగిలించండి ప్రభు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నాయన, ఈ ప్రియ కుటుంబంతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. సన్నిధిని మందస్సమును ఏర్పాటు చేయమని మోషేకు చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగో నీ బిడ్డలకు సన్నిధిని ఏర్పాటు చేయమని ఈ గదిని మీరు ఏర్పాటు చేసి కొలతలనిచ్చి నాయన సమస్త వస్తు సామాగ్రిని మీరే సమకూర్చి నాయన మీరే సిద్ధము చేసి అలనాడు మోషేని మందస్సమును సిద్ధము చేయించిన రీతిగా మోషేతో ఈనాడు నీ బిడ్డలతో ఈ సన్నిధిని సిద్ధము చేయించిన విధానము కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. 7 దీపస్తంభములను ఇక్కడ మీరు పెట్టిన విధానము కొరకై మీకు స్తోత్రములు. కెరూబులను సెరూబులను ఇక్కడ మీరు ఉంచినందుకై మీ కోటాను కోట్ల స్తోత్రములు. నీ సన్నిధి కొరకై నీ కోటాను కోట్ల స్తోత్రములు. నువ్వు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మీ కోటాను కోట్ల స్తోత్రములు. అయా నీ ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చిన కుమార్ని మీరు వాడుకుంటున్న విధానము కొరకై మీకు స్తోత్రములు. ఇచ్చిన ప్రసంగ వరము కొరకై మీ కోటాను కోట్ల స్తోత్రములు. వందనములు వందనములు వందనములు. రానున్న దినములలో గొప్ప యోధునిగా నీ కొరకు మీరు తయారు చేయమని వేడుకొంచున్నాను నాయన. మీకు స్తోత్రములు వందనాలు. ప్రవచన వరమని ఇవ్వండి నాయన. జరగబో విషయములను బయలుపరచండి, జరుగుతున్న విషయములను బయలుపరచండి, జరిగిన విషయములను బయలుపరచండి తండ్రి. ప్రవచన ఆత్మను కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రాలు. పెద్ద కుమార్ని స్వాధీనములను తీసుకొనండి ప్రభా. బట్ స్టడీస్ విషయంలో నీ కృపను కుమ్మరించండి, ఆటంకములను కొట్టివేయండి, అంధకార చీకటి శక్తులను నామములో బంధించండి. బిడ్డను విడిపించండి, 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 బిడ్డను విడిపించండి నాయన. మీకు స్తోత్రాలు. ఎందరు యవనస్తులను సాతాను ఈ లోకములో పట్టుకుని ఉన్నాడు, వారందరినీ కూడా ఈ సమయంలో విడిపించమని వేడుకొంచున్నాము నాయన. యవనస్తులు నీకు కావాలి ప్రభా. ఆయా యవన కాలం ముందు నీ కాడిని మోయమంటున్నావు తండ్రి. నీ బిడ్డలు మోయటానికి నీ కృపను దయచేయండి నాయన. నీకు స్తోత్రములు నాయన. సాతాను బంధకాల నుండి మీరు విడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. బిడ్డలను దీవించండి, దీవించండి, దీవించండి నాయన. క్రింగిపోయిన మమ్మను లేవనెత్తండి ప్రభా. నలిగిన ఎముకలను బలపరచండి నాయన. నాయన ఆయాసమును దుఃఖమును తొలగించండి. రెట్టింపు ఆనందముతో నీ బిడ్డలను నింపండి. బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా చేసి వారి ద్వారా నీ సేవను కొనసాగింపచేసి తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఆనందించినట్లుగా అయ్యా ఈ సన్నిధిని చికాగో పట్టణములకు ఎత్తి చూపించమని వేడుకొంచున్నాను. అయ్యా ఈ యొక్క సన్నిధిని, ఈ సన్నిధి గదిని చికాగో పట్టణములకు మీరు ఎత్తి చూపించండి. జనములను మీరు తోడుకొని రండి. ఇక్కడ ప్రభా దేవ సన్నిధి ఉందని, దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడని ప్రజలు గుంపులు గుంపులుగా నీ సంధికి వచ్చినట్లుగా మీరు చేయండి తండ్రి. మీరు తీసుకురండి ప్రభా. మధ్యాహ్న కాలం మీరు బయలుపరిచారు,
అనేకులను మీరు తీసుకుని వస్తున్నట్లుగా బయలుపరిచారు. ముందు ఇండియన్స్ని తీసుకొస్తున్నట్లుగా మీరు బయలుపరిచారు. ఇండియన్స్ని మీరు తీసుకురండి ప్రభు. అందరికీ తెలుసు ఆయన ఇక్కడ సన్నిధి ఉందని. వారందరూ పరిగెత్తుకుని వచ్చినట్లుగా మీరు చేయండి. పరిగెత్తుకుని వచ్చినట్లుగా మీరు చేయండి. కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధి ప్రసన్నత ఇక్కడ ఉందని వారు పరిగెత్తుకుని వచ్చినట్లుగా చేయండి. అయా కృంగిపోయిన నీ బిడ్డలను లేవనెత్తమని వేడుకొంచిన, నిరాశ నిస్పృహలను కొట్టివేయమని వేడుకొంచిన, నీ మహిమ ప్రభావములతో వారిని నింపండి. మొదటి ఉజ్జీవమును, మొదటి ఆసక్తిని, మొదటి భక్తిని, నాయన మొదటి ఉత్సాహమును, మొదటి ఉద్రేకమును వాళ్ళ మీరు పుట్టించమని వేడుకొంచున్నాను. చల్లారిపోయిన స్థితిలో నీ జ్వాలను మరలా వెలిగించండి నాయన. అయా నీ జ్వాలను వెలిగించండి, నీ జ్వాలను వెలిగించండి, నీ ఆత్మ జ్వాలను వెలిగించి ఈ జ్వాల అనేకులను అంటుకున్నట్లుగా మీరు చేయండి నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాకడ ఆలస్యమైతే, నా పోకడ ఆలస్యమైతే మరొకసారి ఈ సన్నిధి గదిని నీ ప్రియ కుటుంబాన్ని దర్శించడానికి మీరు తోడుకుని రమ్మని వేడుకొంచున్నాను. గత సంవత్సరం తోడుకుని వచ్చారు నాయన, మీకు వందనాలు. మరలా చూస్తానని నేను అనుకోలేదు, కానీ నువ్వు మరలా తోడుకుని వచ్చావు. ఇది నీ ప్రేమ, నీ కృప, నీ కృప, నీ కృపనైనా నీకు స్తోత్రాలు. మరి తండ్రి రెండవసారి కూడా చూసే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. నిశ్చితమైతే వచ్చే సంవత్సరం కూడా నీ సన్నిధి గదిలోనికి నేను రావటానికి, అప్పటికి నువ్వు గొప్ప కార్యములు ఇక్కడ జరిగించి నీ మహిమ ప్రభావమును షెకినా మేఘమును ఇక్కడ దించి అలనాడు మోషేతో మేఘములో నుండి నువ్వు మాట్లాడినట్లుగా ఈ సన్నిధి గదిలో నుండి నీ ప్రజలతో మీరు మాట్లాడి అయ్యా నీ ప్రజలను ప్రియ కుటుంబాన్ని నీ వాక్కు చేత నడిపించమని, అహరోను మోషేల వలె ఈ ప్రియ బిడ్డలు ఇరువురిని అన్నదమ్ములను నీ మహిమ కొరకు వాడుకోమని, మోషేనే నీకు దేవుడుగా ఉంటావు, నీవు దేవుడుగా ఉంటావు, అహరోను నీకు నోటిగా ఉంటాడన్నా. ఆ రీతిగా ప్రభా పెద్ద కుమారుడు చిన్న కుమారునికి నోటిగా ఉండి తండ్రి నీ అభిషేకంతో బిడ్డలు ఇరువురిని నింపి నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకొంచున్నా. తల్లిదండ్రుల కన్నీటిని మీరు చూస్తూ ఉన్నారు నాయన. వారి మూలుగులను వింటూ ఉన్నావు తండ్రి. వారి వేదనను వెరిగిన దేవుడవు తండ్రి. విడిపించు విడిపించు విడిపించు. వారి ఆశను, వారి యొక్క వాంఛలను మీరు నెరవేర్చండి. పెద్ద కుమారుని విషయంలో వారికి ఉన్న వాంఛలను నెరవేర్చండి. ఆటంకములను కొట్టివేయండి. అద్భుతమును జరిగించండి. సాతాను బంధకముల నుండి విడిపించండి నాయనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి అడుగుచున్నా. నీవిచ్చిన అధికారమును బట్టి అడుగుచున్నా. విడుదల 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 విడుదలను ప్రకటించండి. ఈ దినము నుండి గ్రేట్ చేంజ్ ఇంట్లో రావాలి ప్రభా. ఈ దినము నుండి గ్రేట్ చేంజ్ బిడ్డలో రావాలి. యాక్టివ్నెస్ దయచేయండి, యాక్టివ్నెస్ దయచేయండి. లేజినెస్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ, go away from right now this body. In the name of Jesus I command you, Satan, I crush you under my feet. Go away from this body. In the name of Jesus, in the name of Jesus I command you, Satan, come out. Come out right now. Come out right now. In the name of Jesus I command you, come out. Go away from this house. Go away from this body. Make him active, Father. Remove laziness, Father. Remove laziness, Father. Use him mighty way. Use him, Father. టైంను వేస్ట్ చేపిస్తున్న సాతానుని నామంలో బంధించండి. టైంను వేస్ట్ చేపిస్తున్న దురాత్మని నామంలో బంధించునైనా. టైంను వేస్ట్ చేపిస్తున్న దురాత్మని నామంలో బంధించండి. ఇప్పుడే 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 బిడ్డను విడిపించండి. మీరు అద్భుతమును చేయండి. ఈ సంవత్సరం బిడ్డ స్కూల్ కాలేజీలో జాయిన్ అవునట్లుగా కార్యమును చేయండి. ఆగిపోవటానికి వీలు లేదు ప్రభా. డిస్కంటిన్యూ అవ్వటానికి వీలు లేదు ప్రభా. 1 more year అని టైంను వేస్ట్ చేపిస్తున్న దురాత్మను బంధించు. ఈ సంవత్సరం బిడ్డను స్కూల్లో జాయిన్ చేయండి, కాలేజీలో జాయిన్ చేయండి. అవన్నీ రిమైనింగ్ కోర్సును పూర్తి చేసుకున్నట్లుగా ఒక సూపర్ న్యాచురల్ విజడంతో బిడ్డను నింపండి.
Fearness spirit, go away from this body right now. In the name of Jesus, I command you. Fearness spirit, go away from this body. God, give remembrance power to him. God, remembrance power to him, Father. జ్ఞాపక శక్తిని తీసివేసిన దురాత్మ యేసు నామములో నిన్ను బంధిస్తూ ఉన్నాను. మెమరీ పవర్ను రిమూవ్ చేసిన దురాత్మ యేసు నామములో నిన్ను బంధిస్తూ ఉన్నాను. మెమరీ, గ్రాస్పింగ్, అండర్స్టాండింగ్, కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ బిడ్డకు అనుగ్రహించాలి. మీరు కార్యమును జరిగించమని అయ్యా, ఈ నా రాక ఈ గృహమున ప్రత్యేకముగా అలెక్స్కు దీవెనకరంగా మీరు మార్చమని, ఒక గ్రేట్ రివైవల్ బిడ్డలో మీరు తీసుకుని రమ్మని, గ్రేట్ రివైవల్ బిడ్డలో తీసుకుని రండి నాయన, గ్రేట్ రివైవల్ బిడ్డలో తీసుకుని రండి. కన్ఫ్యూజన్ స్పిరిట్ go away right now. Confusion spirit, go away right now in this body. I command you. I command you right now. Go away this body. నీ స్వాధీనంలోనికి బిడ్డను తీసుకోమని, నీ కవిగిల్లో బిడ్డను భద్రపరచమని, సాతానికి ఎట్టి అధికారం బిడ్డ పైన లేకుండా బిడ్డ చుట్టూ నీ కంచెను వేయమని, ముద్రించమని, నిస్సీలను వేయమని వేడుకొనిచున్నాను. అలాగే చిన్న కుమారుని విషయంలో కూడా బిడ్డ చుట్టూని కంచెను వేయినాయన, సాతానికి ఎట్టి అధికారం లేకుండా నీ సీల్లో బిడ్డను భద్రపరచు. రానున్న దినములలో గొప్ప యోధునిగా నీ కొరకు తయారు చేయి. రానున్న దినములో గొప్ప యోధునిగా ఆయా గ్రేట్ రివీల్ను బిడ్డకిచ్చి, ఆయా ఆ ప్రసంగ వరమును, ప్రీచింగ్ పవర్ను బిడ్డకిచ్చావు. నీకు వందనాలు. ఇంకను దాన్ని ప్రభ మేనిఫెస్టోని చేయి ప్రభ. బలమైన వాక్కులతో నీ బిడ్డను నింపి లోకం ఆశ్చర్యపడినట్టుగా నీ బిడ్డను వాడుకోనైనా నీకు స్తోత్రాలు. బ్రదర్ను సిస్టర్ని హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి బాడీస్ని స్ట్రెంగ్తన్ చేయండి తండ్రి. మెంటల్గా, ఫిజికల్గా బిడ్డలు ఎంతో వీక్ అయి ఉన్నారు తండ్రి. వారిని స్ట్రెంగ్తన్ చేయమని వేడుకొంచిన. మెంటల్గా స్ట్రెంగ్తన్ చేయండి, ఫిజికల్గా స్ట్రెంగ్తన్ చేయండి, స్పిరిచువల్గా కూడా స్ట్రెంగ్తన్ చేయండి. వారికి ఉన్న డిసప్పాయింట్మెంట్స్ అన్నిటినీ డిసపియర్ అవునట్లుగా చేయండి. మీరు అద్భుతమును జరిగించి ఈ దినం నుండి గ్రేట్ జాయ్ని వారి హృదయాల్లోనికి మీరు పంపించమని, కుమారుని యొక్క యాక్టివ్నెస్ని చూచి వారు ఉప్పొంగి వారు కూడా యాక్టివ్ అవునట్లుగా సహాయం చేయండి. ఆ బిడ్డను బట్టి దుష్టుడు వారి ఇరువుని కృంగదీసి ఉంటుండగా మీరు లేవనెత్తమని అద్భుతమును జరిగించమని, మీ నామమునకు మీరే మహిమను తెచ్చుకోమని, ఈ కార్యమును ఇప్పుడే అలెక్స్లో మీరు ప్రారంభింప చేయమని, ఇప్పుడే మీరు మొదలు పెట్టండి ప్రభా. మీరు మొదలు పెట్టమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో పడకుండా కీడు నుండి తప్పించు. రాజ్యం, బలం, మహిమ, శక్తి, ప్రభావం నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు వారి రక్తమునకే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు వారి రక్తమునకే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు వారి రక్తమునకే సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, కాపుదల, నడుపుదల, సహవాసము ఈ గృహములో కూడి ఉన్న బ్రదర్కు, సిస్టర్కు, కుమారులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనము
దైవాత్మారము నా తనువును వ్రాలుము దైవాత్మారము నా తనువును వ్రాలుము నా జీవమంతై నీతో నిండా చేరి వసింపుము నా జీవమంతై నీతో నిండా చేరి వసింపుము. మరణాత ప్రైజ్ ది లార్డ్.